తిరుపతి నగరంలో ప్రధాన కూడళ్లు భక్తులు ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా శనివారం ఉదయం రైల్వే స్టేషన్, ఎస్వీ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. దుకాణాల వద్ద, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద చెత్త కుప్పలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి దుకాణం వద్ద చెత్త కుండీలు ఏర్పాటు చేసుకుని తడి, పొడి చెత్త వేరు చేసి తమ సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. మనల్ని అనారోగ్యం పాలు చేస్తున్న ప్లాస్టిక్ కవర్లు వంటి వినియోగించరాదని, వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని దుకాణదారులను హెచ్చరించారు. కాలువల్లో ఉన్న చెత్త, మట్టి శుభ్రం చేసి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేస్, డిఈ లలిత, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, స్వర్ణ వార్డ్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.